చెప్పాలంటే చాలా సిగ్గేస్తుంది సార్. మాకు నిన్నే పెళ్ళైంది అంటే కొత్త జంట, చాలా సిగ్గేసేస్తుంది. కానీ ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు సార్, ఏ ముద్దు ముచ్చటా తీయట్లేదు. అందుకే మీ ఇద్దరం సినిమా థియేటర్కి వచ్చేసాం. ఈరోజు సినిమాలో సిల్వర్ జూబ్లీ. సినిమాకి టైం అయిపోతుంది. అప్పుడే సినిమా బిగిన్ అయిపోయినట్టు. ఒక అందమైన అమ్మాయి కనబడితే చాలు ఇలా ఒళ్ళో సెటిల్ అయిపోతారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? నా గురించే. నువ్వు అందమైన అమ్మాయి అంటే పిండేసిన టూత్ పేస్ట్ లో మొహం నువ్వు. ఏమనుకున్నా అసలు సీటు మాది. ఎలా మీ సీట్ అవుతుందండి? ఒకసారి టికెట్ చూసారా? టికెట్ చూడండి ఫస్ట్. మూతిగా మాట్లాడగలను డార్లింగ్, కానీ దాని ముఖం చూస్తే జంగు పట్టేసిన ఎనపరేకి లాగా ఉంది. కూర్చో, టికెట్ చూసుకోవాలి అంతే కదా. అయ్యి ఈ సీట్లు ఇచ్చంటే గేట్ మ్యాన్, గేట్ మ్యాన్. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏంటా నీ గొడవ అంటే? నేనేం చెప్పాను? కార్నర్ సీట్ అడిగారు, ఏంటి ఇచ్చావు? కార్నర్ సీట్ లో ఇచ్చాను. ఈ కార్నర్ సీట్లు ఏంటంటే? అదేంటదే కార్నర్, అదేంటదే కార్నర్. సరిపోయింది కదా. మా ఆవిడ ఈ కార్నర్ లోనే, ఆ కార్నర్ లో కూర్చొని ఏం చేసుకుంటావు? ఎక్కడైతే అంటే సినిమా చూడడానికి. చూడండి మీరే. రే ఆగు ఆగు, వీడికి పెళ్లి అవ్వలేదు అందుకే తెలియలేదు. పోనీలేండి, అటు సైడ్ ట్రై చేద్దాం పదండి. మాస్టర్, మాస్టర్, మాస్టర్ మీరు కొద్దిగా లేచి అక్కడ అంటే కొత్త నిన్నే చెప్పేది పూర్తిగా ఇంటాడు, చెప్పేది పూర్తిగా అనుకున్న మాట. రే కొత్తగా పెళ్ళించి అంటే సినిమాకి వచ్చింది పాపం, ముద్దు ముచ్చట్లు ఉంటాయి, లేచి సీటు సీటు ఇది ఎందుకండి గొడవ? నేను అటు సైడ్ కూర్చుంటాను. దిగబెడతాను అక్కడ దాకా దిగబెట్టొద్దాం. నా పర్స్ మర్చిపోయింది. ఏమండి, నా పర్స్ అక్కడ ఉన్నట్టు కొద్దిగా చూడండి. ఇదిగో ఇక్కడే ఇక్కడే ఉంది. మా ఆవిడ కాళ్ళు నలిగిపోతున్నాయి ఇక్కడ. ఎన్నిసార్లు చూసాను? ఎక్కడికి వెళ్ళా? మా ఆవిడకి పరసి ఇచ్చేసి వస్తున్నాడు. మధ్యలో డిస్టర్బ్ చేయకరా, సినిమా చూడండి ప్లీజ్. కుదరా సుజాత, సుజాత బీరువా బీరువా తాళం వేసావా ఇంట్లో? గుర్తు రావట్లేదండి. అబ్బా గుర్తు రావట్లేదు. ఏంటో గుర్తు రావట్లేదని చెప్పండి. గుర్తు రావట్లేదంటయ్యా. గుర్తు రావట్లేదంట. గుర్తు రావట్లేదంట. గుర్తు రావట్లేదంట. నేను ఇంట్లో టార్చర్ పడలేకపోతున్నా బెల్లంతో. ఇక్కడ నీ టార్చర్ సినిమా చూడరా. కూర్చో, ప్రతి దాని దగ్గర తిరుగుతున్నావు గానుగద్దులాగా. సుజాత, సుజాత మంచినీళ్ళ. ఆగండి ఆగండి ఆగండి. బాబో నిజం కూడా ఏంది బాబో? చూపి బాబో ఏంటది? ఏమో నాకు తెలదు. నాకు ఏంటి టార్చర్ మంట వచ్చేస్తుంది ఇక్కడ. అయ్యి బాబు ఇంటర్వ్యూలు ఇచ్చారు అమ్మయ్య. డార్లింగ్ తినడానికి ఏం తెమ్మంటావు? బజ్జీలు. నిన్నెవరు అడిగారు? నిన్నెవరు అడిగారు? ఏదో తొండలాగా కూర్చో. నేను ఎవరిని అడితే నీ ముఖానికి, నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? 50 ఏళ్ళు వచ్చిన అనసూయలాగా ఉంటావు. ఏదో ఒకటి తీసుకొస్తాను రా. కానీ కూల్ డ్రింక్ మాత్రం మర్చిపోకూడదు. అయ్య బాబు చూసుకోలేదు, ఏమనుకోకండి. ఏమండి అక్కడ ఉండిపోయావా? అయ్య బాబు చీకట్లో చూసుకోలేదు, ఏమనుకోకు. కూర్చో. మా ఆవిడకి ఇది ఇచ్చి కూర్చోమన్నాను. ఎప్పుడు తిండి వాళ్ళని సినిమా స్టార్ట్ చూడు. అడుగు పది తిరుగుతున్నా అటు ఇటు.
ఇక్కడ నుంచి చేస్తారు. సారీ సార్ సారీ చేత సుజాత ఏంటి అర్థం అవ్వట్లేదు. అయ్యో నోట్లో పడిందా? పర్లేదు. ఇటు ఇది నోరాడిస్తుందంటే డైనోసారు నువ్వు నోరాడిస్తున్నంటే నువ్వు నోరాడిస్తున్నావంటే పిచ్చి పిచ్చి అమ్మాయి కనపడితే చాలు నోట్లో పాప్కార్న్ వేస్తారు. ఏమన్నావు? ఏమైంది మాస్టర్? వాడితే భూమిలో దిగిపోతావు. దాంతో కూడా నీకు అత్యంత ఒక పాపగానే కదా. కాదు 150 రూపాయలు పెట్టి నువ్వు ఒక్కడ పెట్టుకున్నావు. తినవచ్చులే ప్లీజ్ రా. ఎలా మాస్టర్ కొద్దిగా అలాగే అందించింది. ఓకే కూల్ డ్రింక్. ఏం చేస్తున్నారా? కూల్ డ్రింక్ తాగుతున్నాం సార్. కూల్ డ్రింక్ తాగినట్లేదురా, కుడి తాగినట్టుంది. మరి ఈడొకడు రేయ్ ఎందుకు నవ్వుతున్నారా? ఎందుకు నవ్వుతున్నారా నువ్వు? నాకు తెలుసు, నన్ను చూసారు అవుతున్నాడు. నువ్వులతో సైకిల్ చేస్తున్నాడు. చీచి అందమైన అమ్మాయి కనబడితే చాలు. ఏమైంది చూడండి కోడితే మళ్ళీ దాని మీద పడుతుంది. కూర్చో. మాస్టర్ కరెంట్ పోయింది ఏంటండి? నాకేం తెలుసు? ఏదో ఒకటి చెప్పండి సార్. చెప్పు తెగిపోతెళ్ళు. అయితే వద్దులేండి. ఏయ్ నువ్వున్నావేంటి ఇక్కడ? బుద్ధుందా? అందమైన అమ్మాయి కనపడితే చాలు. నోరు మూయి. కూర్చో. నువ్వు అందంగా ఉన్నావా మందంగా ఉన్నావా నేను చూడలేదు. మా ఆవిడ ఇక్కడ ఉందనుకున్నా. సుజాత ఏ సుజాత అక్కడ ఉన్నావేంటి? మీరేంటండి మీరు ఇక్కడ ఉన్నారని నేను ఇక్కడికి వచ్చాను, మీరు అక్కడ ఉన్నారండి? నువ్వు ఉన్నావు అనుకుని ఎక్కడ వచ్చి ఇప్పుడు నేనంటే మా ఆవిడ అనుకుని చేయి పెట్టాను. నీకేం మాయ రోగం వచ్చిందిరా? నీకేమైనా మా ఆవిడ చెయ్యి ఎందుకు పెట్టుకున్నావు? నిన్ను కాదురా, చీకట్లో చేయి పట్టుకుంటే అది అరవలేదు. లైట్ వచ్చాక కుట్ర పడింది కదా, దాని ముఖ అద్దంలో చూసుకుందా. ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి? నాకేంటండి? నాకేంటంటే పెద్ద అంతకెత్తుల సుజాత ఏంటండి ఏమైంది సుజాత? సినిమా అయిపోయిందండి, వెళ్దామా? మెల్లిగా నన్ను లేవది సుజాత. అబ్బో ఇంకో సినిమా చూసి హ్యాపీగా సుజాత. ఆ గురించి చెప్పండి. నమస్కారం బాబు గారు. నమస్కారం మేడం గారు. ఈయన కోట హైన్స్ అండి, థాయిలాండ్ నుంచి వచ్చారండి. ఈయన 2 in 1 అండి. పెద్ద డాన్సర్, పెద్ద ఫైట్ మాస్టర్ అండి. పాటల్లో ఫైట్లని, ఫైట్లలో పాటల్ని బాగా మిక్స్ చేస్తారనమాట. ఏ నా గురించి మరి అందరికీ అలా ఎక్కువగా చెప్పండి. చాలా అనీజీగా ఫీల్ అవుతాను. షూటింగ్ టైం అవుతుంది. హీరో గారు అక్కడ క్యారవాన్ లో ఉన్నారండి. ఈ రోజు హీరో గారు ఎవరు? హీరో బోరింగ్ స్టార్ బాబురావు గారు. వెళ్ళి అని తీసుకోండి. హీరో గారు, హీరో గారు మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారా? హీరో గారు. Hello. Yes, yes, I'm in shooting. Call you later. Yeah, call you later back. వెళ్ళండి. టైంకి రావుతుంది. ఏంటి చేయరుతున్నారండి ఇద్దరు? Hello, who are you? ఐఎమ్ ఫైట్ మాస్టర్. Hello. ఏ
ఐఎమ్ ఏ హీరో. కమ్ ఆన్ టెల్ మీ. ఈ రోజు నేను చాలా భయంకరమైన ఫైట్ కి మీతో కంపోజ్ చేస్తాను. యా 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 యా. చాలా భయంకరంగా ఉంటుంది. ముందుగా మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి నిలబడండి. మీరు ముందుగా చెయ్యతయ్యా, చెయ్యత చెయ్యత. ఏ చేయి సార్? ఆ చెయ్యనయ్యా. అదే ఏ చేయి సార్? పిడికిలు బిగించు, ఎత్తు, కొడితే హీరో గారిని. ఎక్కడ కొడతావు? అక్కడ కొట్టాలి. కొట్టవయ్యా, మంచి ఫైటింగ్. చాలు, వెనకొచ్చి వెనకొచ్చి మళ్ళీ మళ్ళీ ఆ చెయ్యతో ఆ చెయ్యి పిలిచి గో. ఎక్కడ కొడతా ఉంటే ఈసారి కొట్టు కొట్టు. నెక్స్ట్ రెండు చేతులు పైకి చెప్తాను. ఈసారి కొడితే ఎక్కడ కొడతా ఉంటే ఇన్ని దెబ్బలు నన్ను ఎందుకు కొట్టాడు? నేను హీరోని కదా, నేను కొట్టాలి కదా. ఇప్పుడు ఈ ఫైట్ మనం ఎందుకు కంపోజ్ చేస్తామంటే మీరు హీరోయిన్ లవ్ చేస్తున్నారు. యా. హీరోయిన్ అన్నయ్యకి ఆ ప్రేమ ఇష్టం లేదు. యా. అందుకని మనుషులు పెట్టించి మిమ్మల్ని కొట్టించాడు. ఓకే, డన్ డన్. అది ఫైట్ చేయండి. ఇప్పుడు మీరు పిడికిలు బిగించండి. ఆ చేయొద్దండి, ఆ చేయొద్దండి. ఏ చెయ్యి? ఆ చెయ్యి, ఆ చెయ్యి. ఏ చెయ్యో నీ చేత్తో చెప్పొచ్చు కదా. ఈ చెయ్యి, ఈ చెయ్యి, ఈ చెయ్యి. ఒక డన్ డన్ డన్. రండి రండి రండి, ఎత్తండి ఎత్తండి. పిడికిలు బిగించండి. ఎక్కడ కొట్టాలి? ఎక్కడంటే ఓకే, డన్. కొట్టండి కొట్టండి. యు సెడ్ యాక్షన్. యాక్షన్. సూపర్, ఫ్యాంటాస్టిక్ యాక్షన్. మారుల సూపర్. అతను కొట్టేశారా? గుడ్ గుడ్ గుడ్. దీన్నే 10 సార్లు తిప్పి తిప్పి వేసుకుంటాను. అదిరిపోయింది. ఏంటి ఒక్క షాట్ గా అయిపోయిందా? దాన్నే 10 సార్లు తిప్పి వేసుకుంటానని చెప్పాను కదా. నాకు తెలియక అడుగుతాను. ఫైట్ చేయమంటున్నాడు, చేస్తున్నాం. అసలు చెయ్యొద్దు, ఆయన చెప్పాలి కదా. ఎందుకు చెయ్యొత్తడు? అది సార్, ఒకప్పుడు ఒక సినిమాకి ఫైట్ కంపోజ్ చేస్తుంటే హీరో గారికి ఈయన చెయ్యి తగిలింది. అప్పుడు చెయ్యి తగులుతుంది, చూసుకోవయ్యా అన్నాడు. మనోడు వింటాడా? వినలేదు. రెండోసారి మళ్ళీ చెయ్యి తగిలింది, మళ్ళీ చూసుకోవయ్యా అన్నాడు. మళ్ళీ వింటాడా? వినలేదు. మూడోసారి మళ్ళీ చెయ్యి తగిలింది, ఈసారి కూడా వినలేదు. నాలుగోసారి హీరో గారు చెప్పలేదండి, చెయ్యి విరిసి జేబులో పెట్టాడు. అప్పుడు చూసుకున్నాడా? లేదండి, మనోడు డెడికేషన్ కదా, ఇంటికి వెళ్ళాక చూసుకున్నాడు. ఏంటయ్యా ఆయనతో ముచ్చట్లేదయ్యా, ఆయనతో ముచ్చట్లేదయ్యా. వాట్ ఆర్చెస్ యువర్ టాకింగ్? హీరో గారు మీ పని అయిపోయింది. రోజు మీరు వెళ్ళిపోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి వెళ్ళండి. ఇక నెక్స్ట్ మనం బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి తీసి పెట్టాలి. హీరోయిన్ గారు ఎక్కడున్నారు? పిలవండి. హీరోయిన్ గారు రండి, నా బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఏ కాలకి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి సార్? ఒకటి కాశ్మీర్ లో ఉంది, ఒకటి కన్యాకుమారి. నీకు ఏది దొరుకుతుంది దాంతో తీసుకో. ఏమ్మా, మీకు డాన్స్ వచ్చు కదా బాగా? సార్, ఐ లవ్ డాన్స్ సార్. ఇలాంటి వాళ్ళంటే ఐ లవ్ వాళ్ళు. ఓకే సార్. సార్, మీరు మయూరి నృత్యం చాలా బాగా నేర్పిస్తారంట. ఇలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఏంటో అందరూ అడుగుతుంటారు. ఒకసారి వేసి చూపించమంటావమ్మా? ఓకే సార్. నెమ్మలికి నేర్పిన నడక ఇది, మురళికి అందని పదములివి. థ్యాంక్స్ అమ్మా. అందరూ ఇలాగే అడుగుతుంటారు నన్ను. నాకు వాళ్ళని చూస్తుంటే కళ్ళు తుడుచుకో ఏడవకూడదు. అందరూ ఇలా అడుగుతుంటారు, ఏడుస్తుంటారు. మీ నాట్యం చూసి ఆనంద బాష్పాలు సార్. ఓకే అమ్మా, చాలా మంచి డాన్స్ నీ కోసం కంపోజ్ చేసి. ఓకే సార్. హీరో కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావు. ఓకే బీచ్ లో అటు నువ్వు ఉన్నావు, ఓకే ఇటు హీరో ఉన్నాడు. ఓకే సార్. నువ్వు పరిగెట్టుకుంటూ రావాలి. ఓకే సార్. ఎలా పరిగెట్టుకుంటూ రావాలో తెలుసా? హీరో కనబడగానే రాజా అని పరిగెట్టుకుంటూ రావాలి. రాజా అమ్మాయి బాగా ఎక్కువగా చేస్తున్నట్టుందే. ఐ డోంట్ లైక్ ఇట్. ఇలాంటివి చేయకూడదు. అది కాదు ఓకే. సార్. ఓకే సార్. నీకు అసలు డాన్స్ వచ్చా? ఫస్ట్ ఐ వాంట్ టు నో. ఏదో ఒకసారి ఏమవి ఏమయ్యా 1 2 3 4 చెప్పండి. 1 2 3 4. తాతై తత్తై తాతై తత్తై. చీ కట్ ఇట్. ఏంటో చేయడు? మళ్ళీ ఒకసారి చెప్పండి. 1 2 3 4. తాతై తత్తై. కట్ ఇట్. ఎక్స్ప్రెషన్ ఇదమ్మా. ఎక్స్ప్రెషన్ ఏది ఫేస్ లో నన్ను చూసి అలా పెట్టు. ఓకే సార్. మేడం ఒకసారి రండి మేడం. మీరు ఇబ్బంది పడుతున్నారా ఆయన డాన్స్ తో? ఏంటి నా ఏదో కంపోజిషన్లు? ఆయన అసలు డాన్స్ మాస్టర్ అసలు. ఆయన పెద్ద డాన్స్ మాస్టర్ అండి. ఒకప్పుడు ఒక హీరోయిన్ కి డాన్స్ కంపోజ్ చేస్తుంటే ఇతని కాలు ఆవిడ తగిలింది అనమాట. ఏమయ్యా కాలు తగులుతుంది చూసుకో అంది, విన్లా. రెండోసారి మళ్ళీ కాలు తగిలింది, ఏమయ్యా కాలు తగులుతుంది చూసుకో అంది, విన్లా. మూడోసారి మళ్ళీ తగిలింది, ఈసారి కూడా విన్లా. 4th టైం తగిలింది, ఈసారి మేడం చెప్పలేదండి, ఇరిచి పొయ్యిలో పెట్టింది కాలు. అప్పుడేం చూసుకున్నాడా? బాగా డెడికేషన్ కదా, ఇంటికి వెళ్ళాక చూసుకున్నాడు. పిచ్చి వేషాలు అక్కడికి వెళ్ళి ముచ్చట పెట్టదు. పిచ్చి వేషాలా? పిచ్చి వేషాలా?
కాళ్ళు చేతులు విరిచేసారా నడుములు కూడా విరిచేస్తాను జాగ్రత్త. ఏ మాస్టర్ కొత్త స్టెప్ వేసేట రోయ్. తప్పు కాదురా మీ అంకమ్మ నడు విరగొట్టి వెళ్ళిపోయింది నన్ను పైకి లేపండి. మీరు ఎవరైనా నాలో ఈ స్టెప్ వేయగలరా? వెయ్యలేరు, చాలా కష్టం, నిపుణ సమక్షంలో వేయాలి. పదండి.